కూటమిలో కల్లోలం కామనేనా? వాస్తవానికి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి. అలాగని చెప్పి మూడిటి మధ్య ఎంతవరకు సమన్వయం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అయితే సమన్వయంతోనే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. తాజాగా అధ్యక్షుడైన మాధవ్ కూడా వైసీపీ మీద తీవ్ర విమర్శలే చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి అనుకూలంగానే ఉంటున్నారు. వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేవు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా అంత వ్యతిరేకత అయితే అక్కడ చూపించరు. అయితే టీడీపీ, జనసేన విషయానికి వచ్చేసరికి చాలా నియోజకవర్గాల్లో ఈ కల్లోలం అయితే కనిపిస్తోంది. ఎక్కడా కూడా సమన్వయం అనేది పెద్దగా కనిపించట్లేదు. అది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో అని ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలకు తెలుసు, పార్టీ అధిష్టానానికి తెలుసు. కాకపోతే అధిష్టానం విషయంలో, అధినేతల విషయంలో ఎలాంటి వివాదాలు లేవు. ఇద్దరూ చాలా సమన్వయంతోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఇస్తున్నారు. వీళ్ళ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ కల్లోలం కనిపిస్తుంది, అది పెరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది రెండు పార్టీల మధ్య ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలవుతుంది ఈ మధ్యకాలంలో. పైగా కొన్ని చోట్ల రాజీనామాల పర్వం కూడా మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చోట్ల రాజీనామాలు చేస్తున్నారు. జనసేనలో అయితే వాళ్ళ గోడు చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతామంటున్నారు. అన్నిటినీ ఎంతవరకు సమన్వయపరిచేలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఏది ఏమైనా కూటమిలో కల్లోలం అయితే గ్రౌండ్ లెవెల్లో ఉంది. అది తారాస్థాయికి చేరకముందే కంట్రోల్ చేయాలి అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.